మా చిన్నప్పుడు గోలీల ఆటల దగ్గర నుంచి కర్ర బిళ్ళాట నుంచి ఏడు పెంకులాట ఇయన్నీ ఉండేయి. ఇప్పుడు పిల్లలకైతే అసలు అయి తెలియని కూడా తెలీదు. ఇప్పుడు ఆనాటి వాటిని గుర్తుకు చేస్తూ తెచ్చేటటువంటి ఒక మంచి ఆలోచన ప్రభుత్వం చేసుకొచ్చింది. తొక్కుడు బిళ్ళ, ఏడు పెంకులాట, కర్ర సాము, తాడాట, స్కిప్పింగ్, తాడులాగు, టగ్ ఆఫ్ వార్, కర్రా బిళ్ళ తరతరాలుగా తెలుగు వాళ్ళకి ఇవే జీవితకాలానికి సరిపోయే మధుర జ్ఞాపకాలు. ప్రస్తుతం ఆదరణ కోల్పోతున్న ఈ ఆటలను ప్రోత్సహించడానికి రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాల పేరుతో తొలిసారి పోటీలు పెట్టబోతున్నారట. సంక్రాంతి పురస్కరించుకునే నెల 10, 11, 12 తేదీలో 3 రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాలు ఇవి జరగబోతున్నాయి. విజేతలకు బహుమతులు, దాతల సహకారంతో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు. మహిళలకు తాడాట, తొక్కుడు బిళ్ళ, పురుషులకు ఏడు పెంకులాట, గాలిపటాలు ఎగరేయడం, పురుషులు మహిళలకు కర్ర సాము, తాడులాగుడు పోటీలు నిర్వహిస్తారు. అన్ని వయసుల వాళ్ళు పాల్గొవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోటీలు నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా పాల్గొవచ్చు, బృందంగా పాల్గొవచ్చు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ జిల్లాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్లు సంప్రదించాలట. 12 విజేతలకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారట.